అతీతంగా రక్షించడం కోసం చాలా పెద్ద అండి. ఇది ఒక గొప్ప ఆర్టికల్. దానిపై బిఆర్ గవాయ్ గారు నేను మాట్లాడారు. మన దేశంలో దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, క్రికెట్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. క్రికెట్ అంటే ఒక రకమైన పిచ్చి మన ఇండియన్స్కి. రీసెంట్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. సో కోహ్లీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కోహ్లీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు, మరి కోహ్లీకి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి. మరి దేశాన్ని కాపాడిన అజిత్ దోవల్, మోదీ ఇలాంటి వాళ్ళకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కంటే కోహ్లీకి లేకపోతే ఎవరు నెక్స్ట్ సురేష్ రైనాకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ ధోరణిని ఏ రకంగా చూడాలి? వెల్కమ్ చేయాలా వద్దా? అదేనండి, కోహ్లీ ఈ సచిన్ టెండూల్కర్ తర్వాత ఒక దైవం క్రికెట్ ఫ్యాన్స్కి. ఏజ్ అక్రాస్ ది ఏజెస్, అక్రాస్ ది రీజన్స్. ఓకే, ఇప్పుడు కోహ్లీ గారు రిటైర్మెంట్ టెస్ట్ క్రికెట్ నుంచి ప్రకటించారు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ లాగా ఈయన కూడా భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ సురేష్ రైనా చేసుకొచ్చాడు. అసలు భారత్ పాక్లో యుద్ధం జరుగుతుంది. ది హీరో ఆఫ్ ది ఇండియా ఈ భారత పాక్ల యుద్ధం అని మోడీ గారిని, అజిత్ దోవల్ గారిని అనొచ్చు, ఎస్ జయశంకర్ గారిని కూడా. ఈ అజిత్ దోవల్ గారు అంటే ఐపీఎస్ రిటైర్డ్ అయ్యి 1980 నుంచి ఆపరేషన్ బ్లూ స్టార్ నుంచి ఈ ఆపరేషన్ సింధూర్ వరకే, అంటే సుమారు 4.5 దశాబ్దాల పాటు భారతదేశానికి ఎనలేని కృషి చేశారు. ఆయన రక్షించాడండి పంజాబ్ని, ఆయన రక్షించాడు జమ్మూ అండ్ కాశ్మీర్ని. చూడండి మోడీ గారు ఆయన మీద ఎంత డిపెండ్ అవుతున్నారు. అసలు అజిత్ దోవల్ అంటే ఒక హీరో ఆఫ్ ది నేషన్ అండి. ఆయనకి భారతరత్న ఇవ్వద్దా? ఇది కూడా అడగాలన్నమాట. మీరు అడిగింది కరెక్టే, సమంజసమే. అజిత్ దోవల్ ఎవరికి ఇవ్వాలి ఈ అవార్డు? అజిత్ దోవల్ గారికి ఇవ్వాలి, కోహ్లీ గారికి ఇవ్వాలి. కోహ్లీ గారికి నేను కాదన్ను, కానీ భారతరత్న అవార్డు 1954 నుంచి స్టార్ట్ అవుతే ఆ భారతరత్న ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో 1954లో ఒకటి ఉండేది. ఎనలేని కృషి చేసిన ఆర్ట్, ఆర్కిటెక్చర్, వీటిలో సైన్సు, ఇంకా పబ్లిక్ సర్వీస్లో వాళ్ళకి ఇవ్వాలని ఉండేది. దాన్ని మోడిఫై చేసుకుని సచిన్ టెండూల్కర్కి ఇచ్చాం, అందరికీ ఇచ్చాం. ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎస్ స్వామినాథన్. అసలు ఎంఎస్ స్వామినాథన్ గారు లేకపోతే భారతదేశానికి కూడే లేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ప్రకటించాం. ఆయన చక్రాల కుర్చీలో కూర్చుని భారతదేశానికి ఫుడ్ పెట్టిన ఆయన ఎంఎస్ స్వామినాథన్. ఆయన బతుకుండగా కోరిక తీర్చలేకపోయాం. భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ ఆయన వినలేకపోయాం. ఆయన చనిపోయిన తర్వాత 2 నెలలకి ఇచ్చాం. ఎంత బాధాకరమైన హృదయం. అవునండి. తర్వాత అంబేద్కర్కి వెయిటింగ్ ఎప్పుడు వరకే? 1993 వరకు వెయిటింగా. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి. ఈయనకి ఇంత లేటు అంటే భారతరత్నలో రాజకీయాలు ఇమిడి ఉంటున్నాయి. భారతరత్న ఎవరికి ఇవ్వాలి, ఏళ్ళకి ఇవ్వాలి, ఎన్నో డిమాండ్లు ఉంటాయి చూడండి. కానీ భారతరత్న అనేది నిష్పాక్షపాతంగా ఇవ్వాలి. ఫస్ట్లో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు అజిత్ దోవల్ గారు, కోహ్లీని నేను పోల్చను, ఫీల్డ్ వేర్లు. కానీ అజిత్ దోవల్ గారికి, కోహ్లీ గారికి ఎవరికి భారతరత్న ఇవ్వాలని పెడితే అసలు కోహ్లీయే తెలుసు, అజిత్ దోవల్ గారు చాలామంది తెలియదు. ఈ పోలింగ్ భారతదేశంలో పెట్టండి. కోహ్లీ గారికి ఇవ్వాలి, అజిత్ దోవల్ గారికి అని చిన్న పోలు పెట్టండి. భారతదేశం ముక్త కంఠంతో చెప్పిద్ది అనమాట, అజిత్ దోవల్ గారికి ఇవ్వాలి. ఈవెన్ కోహ్లీ గారి ఫ్యాన్స్ కూడా అడుగుతారు, ఈవెన్ కోహ్లీ కూడా అజిత్ దోవల్ గారికి ఇవ్వండి, నేను దానికి అసమర్థుడిని, అజిత్ దోవల్ గారి సమర్థులు అని చెప్తారు కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలండి. కోహ్లీ గారికి చాలా టైం ఉంది. ఆయన చాలా యంగెస్ట్ ఏజ్, ఇప్పుడే మొదలెట్టారు. ఇక్కడ నుంచి తప్పులు చేయకుండా ఉండాలి. భారతరత్న అంటే ఒక పెద్ద బాధ్యత. సచిన్ టెండూల్కర్ గారికి నాకు ఒక ఐఏఎస్లో క్వశ్చన్ కూడా అడిగారండి, ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. అప్పుడు వచ్చిందనమాట, అసలు సచిన్ టెండూల్కర్ గారికి ఇప్పుడు ఇస్తే ఆయన ఏజ్ చాలా చిన్నదే. ఇప్పుడు 39 సంవత్సరాలు, 38 సంవత్సరాల ఏజ్లో వచ్చింది. మరి 38 నుంచి గత ఇంకొక 4 దశాబ్దాల్లో ఏదైనా తప్పు చేస్తే భారతరత్నకి అవమానం కదా అని. కోహ్లీ గారికి చాలా టైం ఉంది. కోహ్లీ గారికి మళ్ళీ ఇచ్చుకోవచ్చు, అజిత్ దోవల్ గారికి ఇవ్వండి. అది నేను అంటున్నా. కోహ్లీ గారు కూడా మాట అడిగితే కోహ్లీ గారు కూడా అదే చెప్తారు.